అల్వాల్ సర్కిల్ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పలువురు మహిళా సంఘాలు, కాలనీ వాసులు, జవాన్లు తదితరులకు హోమ్ కంపోస్ట్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కిచెన్ వేస్టేజ్తో ఇంట్లోనే తడి, పొడి చెత్తతో కంపోస్ట్ తయారు చేసే విధానంపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, శానిటరీ సూపర్వైజర్ జలంధర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్లా వాళ్ళు సిక్కారు అడిగితే అందులో 10,000 మంది చెప్పినట్టు బాగుంటుంది. నాకు 50%. ఆ చిన్న ఊళ్ళో 200 మంది అయితే 150 మంది చెప్పినట్టు 75% అవుతుంది. వాడు ర్యాంక్ చిన్నదానికి పెద్దదానికి అందరికి కూడా 120 వాళ్ళ ర్యాంక్ పెరిగినప్పుడు తగ్గిపోయిందని చెప్తున్నాడు. అర్థమైందా? ఎగో పార్టీ అంటే మనం ఈజీగా ఫస్ట్ టైం ఉండగలుగుతాం. ఎందుకంటే ఎగో పార్టీ దాదాపు 7 to 10 సెకండ్స్ పెద్దగా లేదు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, నాగ్పూర్, పూణే, సూరత్, అహ్మదాబాద్, ఇంకో 2 ఉంటాయి. 10 ఉంటాయి. 10లో డెఫినెట్గా ఓకే. కిచెన్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది. కిచెన్ వేస్ట్ అంటారు. ఆ తడి చెత్తలు కూడా 2 రకాలు ఉంటాయి. మళ్ళీ తెలుసా? తడి పొడి కాకుండా తడి చెత్తలనే 2 రకాలు ఉంటాయి. ఏంటి తడిలో? అందులో అప్పుడే కోసినటువంటి కూరగాయల ముక్కలు కానీ, మిగిలిపోయినటువంటి లాస్ట్ రోజు మిగిలిపోయినటువంటి పదార్థాలు, తినే పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా తడిలో అంటే తడి ఉంటాయి అన్నట్టు. వాటర్ డైల్యూట్ అయి ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఎండిపోయిన చెట్ల ఆకులు, ఎండిపోయిన చెట్ల ఆకులు ఉన్నాయి కదా, అవి, తర్వాత చెక్క ముక్కలు, ఇలాంటివన్నీ కూడా మన ఎక్సెల్స్, ఇవన్నీ కూడా తడి చెత్తలే. మళ్ళీ ఇదొక తడి చెత్తలు 2 రకాలు. అంటే డ్రై అయినాయి, ఎండిపోయినవి ఉంటాయి. ఒకటేమో అప్పుడప్పుడే కోసినటువంటి ముక్కలు, పచ్చాలు అని. సో ఈ తడి చెత్తతోటి మీరు రేపటి నుంచి కంపోస్ట్ చేసుకోవాలి. ఇంట్లోకి ఎలా కంపోస్ట్ చేయాలనేది మన ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారు మీకు గురించి చెప్తారు. ఆల్రెడీ మీకు తెలుసు. సింపుల్ మెథడ్స్ అవి మీకు చెప్తారు. మీరు రేపటి నుంచి దాన్ని అమలు చేయాలి. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ ఆ పిఓ గారు ఉంటారు, ఈఎస్ ఎడిటింగ్గా ఉంటారు, ఏఎఫ్ గారు ఎడిటింగ్గా ఉంటారు, నేను ఉంటాను. మీరంతా కూడా మీ ఇంట్లో చేసినటువంటి హోమ్ కంపోస్ట్ ఫోటోస్ ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. అది మన గవర్నమెంట్ ఎడిషనల్ కమిషనర్ శంకరయ్య గారు కూడా ఉంటారు. దాంట్లో ఆయన కూడా సార్ కూడా చూస్తారు. హెడ్ ఆఫీస్ నుంచి ఎవరెవరు ఇంకా చెత్త చేస్తున్నారు, తడి చెత్తతో ఎరువు తయారు చేసుకుంటున్నారు అనేది. అది ఈ రోజు రేపటి నుంచి మీ ఇంట్లో ఆ ఎరువులు తయారు చేసుకునేది స్టార్ట్ కావాలి. రోజు మీరు వాట్సాప్లో క్రియేట్ చేసినటువంటి గ్రూప్లో మీరు పోస్ట్ చేయాలి ఫోటోస్. ప్రతి ఒక్క ఇంట్లో మెయిన్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడున్న 25 మంది ఆర్టిస్ట్ వాళ్ళు కంపల్సరీ చేయాలి. వాళ్ళ 25 ఫోటోస్ రోజు రావాలి. తర్వాత మీరు లోకల్ గ్రూప్స్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేయండి. అది కూడా మీ లోకల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారా లేదా